అన్నని నేను ఫస్ట్ టైం చూడడం, అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ అనే సినిమాకి వెళ్ళినాము. సరునర్లో శివగంగా థియేటర్ అని ఉంటుంది. ఆడ సినిమా చూసి ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు, ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా, మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డాన్స్ చూసి మేము ఆ అబ్బాయి గురించి, మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ దట్ కిడ్ డిడ్ అమేజింగ్. దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డాన్స్ హీ వాజ్. అట్లా నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది. అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్, you were just like, what the hell is this, how is this even possible అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ. అంటే అరే డాడీలో అబ్బాయి ఉండే కదా, అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ వాజ్ లైక్ షిట్. సో ఇట్ వాజ్ సో అమేజింగ్. దట్ వాజ్ ద ఇనిషియల్ ఇంపాక్ట్ దట్ ఐ క్యారీ టిల్ టుడే, లైక్ హౌ యూ మూవ్ ఆన్ స్క్రీన్, యువర్ ప్రెజెన్స్ ఆన్ స్క్రీన్. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత because of Bunny Anna's father, Allu Arvind garu, one of my favorite people. Arvind garu ద్వారా Bunny Anna ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా టాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అండ్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సక్సెసెస్. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు. కాకపోతే నాకు నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అనమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే, అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్, తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు ఇన్ని పెద్ద మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. Bunny Anna, a lot of you've been a part of a lot of my successes. I hope your success rubs off onto this young team. And మీరందరు సక్సెస్ఫుల్ అయితే, మీరు సృజన్ నువ్వు ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, and you'll create more opportunity, more work, and there's just the economy grows. Like I became successful and I am able to, నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఈజ్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న, నేను మీకు అలా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు. అండ్ అలా వైకుంఠపురంలో went on to become one of the biggest industry hits. I will continue this ritual. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్ ఓ జత పంపిస్తా. అండ్ ఐ హోప్ రౌడీ ఆల్వేస్ బ్రింగ్స్ లక్ అండ్ యూ కీప్ hitting sixers out of the park. And talking about పుష్ప, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదు అనమాట. ఇంకా అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇట్ మేక్స్ మీ వన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ మీ, ఇట్ పుషెస్ మీ ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా.
and it's very important to have these people around pushing limits that make you stay on your toes. ఈ పుషింగ్ లిమిట్స్ తోని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్ టు బి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్, like what Bunny Anna is doing with Pushpa, what Prabhas Anna is doing with his films, with RRR, with everyone pushing limits. It's such a great time. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నాను నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో, అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో ద విజువల్స్, అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్, నాకు ఐకాన్ స్టార్ బన్నీ కనిపించట్లేదు, పుష్పరాజే కనిపిస్తుండు. చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళీ ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింటా. ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్, and it is one of the films I'm waiting forward to the most, and I'm so happy that మీకు కష్టమైన నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట. కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. ఐఎమ్ సో హ్యాపీ ఇట్ ఈస్ కమింగ్.